యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డీసీపీ చైతన్యను పరామర్శించారు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి. సిపి సజ్జనార్ ప్రస్తుతం సిపి సజ్జనార్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. మనమంతా సమాచారము మనం కలెక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ ఏరియాలో ఉన్న రౌడీ షీటర్స్ కావచ్చు, ఇలాంటి ఆఫెన్స్ చేసే వాళ్ళపైన కూడా చాలా గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. మన ఆఫీసర్స్ అందరూ కూడా సెన్సిటైజ్ చేయడం జరిగింది. విజిబుల్ పోలీసింగ్ కూడా మనము పెంచడం జరిగింది. మెరుగైన పోలీస్ చేయడానికి హైదరాబాద్ పోలీసు చాలా సిద్ధంగా ఉంది. ప్రజలందరూ కూడా మంచి ఉండాలి, ఎవరు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ వెంట ఎప్పుడు కూడా హైదరాబాద్ పోలీసు ఉంటుందని చెప్పి నేను హామీ ఇస్తున్నాను. సార్, గతంలో కూడా నార్త్ జోన్లో స్నాచెస్ పై ఫైరింగ్ చేశారు సార్. వాళ్ళకి వీళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అప్పుడు పట్టుకున్నారు. సెల్ ఫోన్ స్నాచింగ్ అనేది చాలా విపరీతంగా ఉంది కదా సార్ హైదరాబాద్లో. లేదు, వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు. డెఫినెట్లీ వీళ్ళపైన కూడా ఎవరు మొబైల్ స్నాచ్ చేసే వాళ్ళు ఉండొచ్చు, చైన్ స్నాచర్స్ ఉండొచ్చు, వాళ్ళపైన చాలా ఉక్కుపాదం మోపుతాను. డెఫినెట్లీ రౌడీ షీటర్స్ ఎవరు ఈ ఒక హీనియస్ క్రైమ్స్ కావచ్చు, ప్రజల్ని ఎవరు భయాందోళన చేసి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నం చేస్తారా లేదా మొబైల్ చేయడానికి డెఫినెట్లీ మనము టీమ్స్ పెట్టడం జరుగుతుంది. ఇంకా నైట్ సమయంలో ఇవి చాలా జరుగుతున్నాం. మీరు అన్నట్లు డెఫినెట్లీ మొబైల్ స్నాచింగ్ అనేది మనకు ఒక సవాల్ అయింది. డెఫినెట్లీ అలాంటి వాళ్ళు ఎవరు చేస్తున్నారు, పాత కేసెస్ ఏమన్నా కూడా మనము అన్ని జోన్స్ కూడా రివ్యూ చేయని చెప్పి మన ఆఫీసర్స్కి ఆదేశం ఇవ్వడం జరిగింది. డెఫినెట్లీ ఎవరెవరు ఇలాంటిలో ఉన్నారు, ఎక్కడెక్కడ చేశారు, దానిపైన మనము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి అవసరం ఉన్న చోట్ల అన్ని చోట్ల కూడా మన పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది. అంతే డీసీపీ సార్గా, ఎందుకంటే ఆ స్కఫుల్ జరిగింది. వాళ్ళు అక్కడ తోవడంతో ఆయన వెనక ఇట్లా పడిపోయినారు. పడిపోవడంతో ఇక్కడ నెక్కు కొంచెం రిబ్స్లో పెయిన్ వచ్చింది. అదేవిధంగా మన పిఎస్ ఎవరున్నారు మూర్తి, ఆయనకు కూడా మనకు ఆయన లెగ్స్కి కొంచెం దెబ్బ తగిలింది. ఆయన కూడా ఆయన ఆల్మోస్ట్ 50 years. సో అందుకు ఆయన కూడా బాగా దెబ్బ తగిలింది. దీంట్లో మొత్తము మనకు చాలా మంచి అలర్ట్గా పాత్ర పోషించింది మన డ్రైవర్ సందీప్. చాలా బాగా అలర్ట్గా ఉండి, ఎందుకంటే ఆయన ఈ చైన్ స్నాచింగ్, ఇది మన మొబైల్ స్నాచింగ్ అవుతుంది చూశారు. ఎందుకంటే ఒక స్టూడెంట్ దగ్గర నుంచి ఈయన మొబైల్ స్నాచ్ చేసి చూసిన తర్వాత ఆయన ఇమీడియట్లీ డీసీపీ గారికి పిఎస్ఓకి అలర్ట్ చేయడం జరిగింది. ఆయన ఇమీడియట్లీ డీసీపీ గారు లేదా జరుగుతుందంటే మనం ఎట్లా అని చెప్పి వాళ్ళిద్దరూ దిగి ఈయన మళ్ళీ వెహికల్ని పక్కన పెట్టి ఈయన కూడా ఆ ఆపరేషన్లో పాల్గొనడం జరిగింది. సో ముగ్గురు ఆఫీసర్స్ కూడా చాలా ధైర్య సాహసం చూపించారు. మన డీసీపీ చైతన్య కుమారు, అదేవిధంగా మన పిఎస్ఓ మూర్తి, మన డ్రైవర్ సందీప్ చాలా అంటే చాలా బాగా చేశారు వాళ్ళు. సాధారణ ప్రజల మీదనే రౌడీ షీటర్లు అటాక్ చేసేవాళ్ళు, పోలీసుల మీద కూడా చేస్తున్నారు. దాన్ని ఎట్లా చూడాలి? ఎందుకంటే పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం కనపడుతుంది. చట్టం తన పని చేసింది. మీరే చూశారు కదా, నిన్న స్వయం సాక్షిగా మీరు అందరు కూడా చూశారు. మన జోలికి వస్తే ఏమవుతుందని చూశారు కదా. ఇంకా డెఫినెట్లీ అదే అవుతుంది. ఇంకా ఆల్రెడీ మీరు చూసుంటారు గత ఒక వారంలో ఏమైంది. సో వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు అది తగినట్లు చట్టం తన పని చేస్తుంది, అంతే. ఇంకా అదే నేను ఆయన ఫ్రెండ్ అడిగినట్లు డెఫినెట్లీ ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, వాళ్ళ మోడస్ ఆపరెండి ఏమో, గ్యాంగ్స్ ఏమో ఆర్గనైజ్డ్ వేకి చేస్తున్నారు అనే పైన మనము డెఫినెట్లీ ఇన్ఫర్మేషన్ కలిసి చేసి చాలా అంటే చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది ఆల్మోస్ట్ 5 టీమ్స్ మనకు పనిచేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ ఒక ఆఫెన్స్ కాకుండా ఇంకా వేరే వాళ్ళు కూడా ఎవరెవరు ఈయనతో ఇన్వాల్వ్ ఉన్నారు వాళ్ళపైన కూడా వాళ్ళు కూడా పట్టుకోవడానికి కూడా మనము ట్రై చేయడం జరుగుతుంది. లా అండ్ ఆర్డర్ను కాపాడడం తమ కర్తవ్యమని, దొంగలను చేసి పట్టుకోవడంలో నిన్న డీసీపీ చైతన్య ఇంకా ఇతర సిబ్బంది తమ సాహసాల్ని ప్రదర్శించారంటూ ప్రశంసిస్తున్నారు సిపి సజ్జనార్.